విచారణకి ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చని అందరి నుంచి సమాచారాన్ని సేకరించిన సమాచారం ప్రకారం చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ గారిని నోటీస్ ఇచ్చి పిలవడం ద్వారా వారిని ప్రశ్నించి వారి ప్రశ్నలకు వాళ్ళు వివరణ ఇచ్చుకోవడానికి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు గల కారణాలను, వారు అందించిన సమాచారాన్ని అన్నిటిని కూడా వారు విశ్లేషించడం జరిగింది. విశ్లేషించిన తర్వాత 16 నెలల తర్వాత మొన్న 31 తారీఖు నాడు 665 పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ అందించడం జరిగింది. ఆ నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్ సెక్రటరీ, లా సెక్రటరీ, జిఐడి సెక్రటరీతో 3 అధికారులతో ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించడం జరిగింది. ఇదే కాకుండా 665 పేజీల కమిషన్ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులకు చెప్పాలని మంత్రివర్గ సహచరులందరితోని పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న ప్రధానమైన అంశాలను అన్నిటిని కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సుదీర్ఘంగా వివరించారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అందులో ఉన్న చాలా విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేసింది. వీటి నేపథ్యంలో ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటినీ పొందుపరిచింది. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ది దెన్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ఇతర మంత్రులందరూ కూడా ఆనాడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే ఈ 665 పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ, శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను, కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎవరది? అవునా, న్యాచురల్ కదా, వాళ్ళు అదే విధంగా మాట్లాడతారు కదా, వేరే రకంగా ఎందుకు మాట్లాడతారు? ఒకవేళ అదే అయితే ఆ కమిషన్ ముందుకెళ్ళి వాళ్ళు ఎందుకు సమాచారం ఇచ్చిండ్రు, వాళ్ళు ఎందుకు వాదనలు వినిపించిండ్రు? తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, తమ తప్పులను ప్రశ్నిస్తే ఇంకొక రకంగా మాట్లాడడం అనేది మొదటి నుంచి వాళ్ళకున్న అలవాటు. ఈరోజు మేము కమిషన్ని వాళ్ళు తప్పుపడుతుండ్రు. ఇంతకుముందు భట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఇది ఒక రాజకీయ పార్టీ నివేదికను, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ headed by Pinaki Chandra Ghosh, eminent personality. He headed as a Supreme Court judge, Lokpal chairperson. ఇలాంటి ప్రధానమైన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి 16 నెలలు అందరికి అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి ఈరోజు నివేదిక ఇచ్చిండు. కాబట్టి ఆ నివేదిక మీద ఇంకా ఎవరు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా విశ్లేషణ ఇస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా. వాళ్ళ ఫాదర్ని అడగాలి, ఎందుకనంటే ఎవరికి ఏం మంచి పెట్టిండో వాళ్ళ ఫాదర్కి తెలుసు కదా. లేకపోతే వారే వెళ్ళి ఘోష్ గారికి నివేదిక ఇచ్చేది ఉండే, ఇంకో ఇందులో మా ఫాదర్తో వీళ్ళందరూ కుమ్ముక్కై ఉన్నారు, మా బావ హరీష్ రావు గారు వీళ్ళతో కమిషన్లు పొందిండు,
వీళ్ళందరూ తోడు దొంగలు గూడు పుటాన్ని చేసిందని కవిత గారు ఘోష్ కమిటీకి ఒక కంప్లైంట్ ఇచ్చిన ఉంటే ఖచ్చితంగా పిలిచి ఉండేవాళ్ళు. ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరిని ప్రశ్నిస్తుంది? ఒకవేళ ఘోష్ గారిని ప్రశ్నించాలంటే వారు కలకత్తాలో ఉంటారు, కవిత గారు కలకత్తాకి వెళ్ళి ప్రశ్నలు వేయొచ్చు ఉన్నది. ఈరోజు ఇప్పుడు రాహుల్ దీనికి కన్ఫైన్ అవుదాం. అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మీకు స్పష్టంగా చెప్పడం కోసమే మీ ఊహాజనితమైన కథనాలకు కానీ ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా ఉండడానికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన 4 రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం ఆ నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది. దీంట్లో ఎలాంటి శశభిషలకు తావు లేదు. నివేదిక సారాంశాన్ని సూచనల్ని తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. దానికి ఒక అప్రోప్రియేట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోదలుచుకున్నాం. మేము రాజకీయ కక్షాపూరితమైన చర్యలు చేపట్టినట్టు లేకపోతే ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టు ఏమాత్రం చర్చలకు తావు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది. కాబట్టి ఈరోజు అన్ని వివరాలను మీ ముందు పెట్టడం జరిగింది. Administrative sanction for the 3 barrages. The obvious conclusion from the above facts is that the DPR submitted by the WAPCOs has not been considered and appreciated before awarding of works. It is noticed during the construction that the difference between the length of the barrage and the width of the river and a new block in between block 1 and 2 has to be planned. ఇంతకంటే సాంకేతికంగా మరొక తప్పు ఉండొచ్చని అంటున్నా. అంటే లెంత్ ఆఫ్ ద బ్యారేజ్ కి విడ్త్ ఆఫ్ ద రివర్ కి తేడా ఉంటే బ్లాక్ 1 and 2 మధ్యలో ఇంకొక బ్లాక్ యాడ్ చేయాల్సి వచ్చింది. అది వాళ్ళ పనితీరు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. దెన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. It can conclusively be held that the issuance of GO 231, 232 and 233 dated 1/3/2016 according administrative approval of rupees 2,591 crores for construction of Medigadda project is not placed before the cabinet and is issued pursuant to the orders of the Ministry of Irrigation and the Chief Minister. మరి క్యాబినెట్ ముందుకు తీసుకుపోకుండా ఇరిగేషన్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి 2,591 కోట్లతో మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోదం ఇచ్చారు. ఇది ఇల్లీగల్, ఇది అగేన్స్ట్ బిజినెస్ రూల్, ఇది చట్ట వ్యతిరేకమని జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పేర్కొంది. The commission does not see any compelling urgency in taking such decision by the irrigation minister and the chief minister alone, and this irregularity is more so in the light of the fact that the cabinet has not ratified the same. Then decisions that unduly favored agencies leading to financial loss. Agencies and the contractors. In the review meeting dated 9 December 2017, the Chief Minister directed to ensure the additional work not covered in the scope of agreements to existing contractors. Additional works apudunna contractors ki nomination basis జరిగింది. అది ముఖ్యమంత్రికి అధికారం లేదు, క్యాబినెట్ కి రావాల్సిందే. దిస్ యాజ్ పర్ బిజినెస్ రూల్స్. Main components like guide bunds and flood banks treated as additional works and given on nomination basis. The government agreed to execute coffer dam and guide bunds which were in the contractor's scope of work, citing verbal instructions from Chief Minister. Citing verbal instructions from Chief Minister, this resulted in huge additional burden on the exchequer. Works worth 369 crore rupees were added in RE1 without basis in DPR, which the commission termed, ఈ సెంటెన్స్ మీరు జాగ్రత్తగా వినాలి, అబ్జర్వ్ చేయాలి. Commission termed this as clinching evidence of an intent to siphon public funds to unduly favor agency. అంటే ప్రజా డబ్బుని
మరి కాంట్రాక్టర్స్ కి ఫేవర్ గా చేయడానికి ఇదొక మరి ఈ రివైజ్ ఎస్టిమేట్స్ ద్వారా చేసిన విషయం జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది. ఫెయిలియర్ ఇన్ ఓఎండ్ఎం ఇన్ ద రోల్ ఆఫ్ దెన్ సీఎం. దయచేసి మీరు అందరూ గమనించాలి, ప్రపంచవ్యాప్తంగా బ్యారేజీలకి డ్యామ్లకి తేడా ఏంటంటే బ్యారేజెస్ ఆర్ ఓన్లీ మెంట్ టు రెగ్యులేట్ వాటర్. బ్యారేజెస్ ఆర్ నాట్ మెంట్ టు స్టోర్ వాటర్ వరల్డ్ ఓవర్. And normally barrages storage capacity, storage is never kept more than 2-3 TMC in Telangana, in Andhra, all over